అటువంటిదేం లేదే. లేదు లేదు, నువ్వు ఉన్నది ఉన్నట్టు చెప్పడం లేదు. ఖచ్చితంగా నా దగ్గర అబద్ధం చెప్తున్నావు. అయ్యో లేదు మేడం, నేను మీ దగ్గర అబద్ధం చెప్పవలసిన అవసరం ఏముంది చెప్పండి. అయితే నువ్వు నా దగ్గర ఎటువంటి దాపరికం లేకుండా నిజమే చెప్పావని ఆ తులసమ్మ మీద ప్రమాణం చేయగలవా? తాళపత్రాలలో అంతకు మించి ఇంకేమి రాసి లేదని నా మీద ప్రమాణం చేసి చెప్పగలవా? నేను నీకు అమ్మలాంటిదానని కదా, అయితే నా మీద ప్రమాణం చేసి చెప్పు. నా ప్రశ్నకు నీ ఏడుపు సమాధానం కాదు. నోరు తెరిచి నిజం చెప్పు. నా మీద ఒట్టు వేయించుకున్నాక కూడా నువ్వు నిజం చెప్పడం లేదు అంటే నా ప్రాణాలు పోయినా నీకు సంబంధం లేదన్నమాట. దయచేసి అటువంటి మాటలు మాట్లాడొద్దమ్మా. నేను ఇలాగే మాట్లాడతాను. మనం తర్వాత మాట్లాడుకుందామమ్మా. ఇంక ఈ విషయం వదిలే అమ్మా. వదలను. నీ నుంచి నిజం రాబట్టేంత వరకు వదలను. ఎందుకమ్మా ఇంత మొండితనం? అమ్మా 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 అంటూ నన్ను ఏమార్చాలని చూడకు. నాకు నిజం కావాలి. నిన్ను అమ్మా అని పిలిచిన ఈ పిలుపు కూడా నిజమేనమ్మా. అప్పుడప్పుడు నేను నిన్ను అమ్మ అని పిలిచింది నువ్వు అమ్మ లాంటి దానివని కాదమ్మా. నిజంగా నా అమ్మవని అలా పిలిచాను. నువ్వు నా అమ్మవమ్మా. నవమాసాలు మోసి నువ్వు జన్మనిచ్చింది నాకేనమ్మా. ఏమైంది నీకు? ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు?